ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఈరోజు కథాంశం ఆ సూత మహామునిని శౌనకాదులు ఆ మహర్షులు అడిగేటువంటి ఒక నిన్నటి ప్రశ్నలో భాగంగా దక్షిణకు 64 మంది సంతానమని చెబుతున్నారు కదా, మరి ఈ 64 మందే కాక ఇంకా ఆయనకు 60 మంది బిడ్డలున్నారని చెప్పి అంటారు కదా, అసలు వాళ్ళంతా ఎవరు? వాళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నారు? ఇలాంటి విషయాలు విశదీకరించి చెప్పమని సవినయంగా ప్రార్థనాపూర్వకంగా ఆ సూత మహాముని ప్రార్థిస్తే, అప్పుడు ఈ దక్షిణకు ఉన్న 60 మంది కన్యలలోనూ ధర్ముడు 10 మందిని, చంద్రుడు 27 మందిని, కశ్యపుడు 13 మందిని, వైనతేయుడు 4, భృంగి 2, గిరి 2, కృష్వాశ్వుడు 2 వివాహం చేసుకున్నారు. వీళ్ళ వల్ల సృష్టిలోని సమస్త జంతుజీవాలు ఉద్భవించాయి. ఈ ప్రకారంగా చీమ, దోమ, చరాచర ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఇలా వృద్ధి చెందడానికి దక్షిణ సంతానమే కారణం. ఈ సృష్టి విధానాన్ని అంతటినీ మార్కండేయునికి నందీశ్వరుడు తెలియజేస్తున్నాడు. అయితే దక్ష ప్రజాపతి సంతానములో సతీదేవి కూడా ఒకరిని మనం అని చెప్పుకున్నాం కదా. ఆ దక్ష ప్రజాపతి సంతానంలో సతీదేవి కూడా ఒకరు. అయితే ఈమెకు మిగిలిన అంతమంది సంతానంలోనూ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఆ సతీదేవి పరమేశ్వరునికి అర్ధాంగి అవుతుంది. కాబట్టి ఈమెకు ఇంత ప్రత్యేకత ఉంది. ఈ సతీదేవి పుట్టినప్పటి నుంచే మహాశివునిపై ఎంతో మక్కువను కలిగి ఉంది. అతనినే ఆరాధిస్తూ ఉంది. తాను పెద్దదైన తర్వాత ఒకవేళ గనక పెళ్లి చేసుకుంటే నేను అతన్నే చేసుకోవాలి, నాకు ఇంకా ఎవ్వరూ పట్టదు అని చెప్పనుకుని అతి చిన్న వయసులోనే ఆమె ఆ నిర్ణయం తీసుకున్నది. అలా కాదు, ఇంకేంటంటే జగదీశ్వరైన ఆ సతీమాత కేవలం శివుడిని మాత్రం వివాహం చేసుకునేందుకు దక్షిణ ఇంట ప్రభవించిందంటే ఇది యథార్థమవుతుంది. అంటే ఇది నిర్ణయింపబడే ఉంటుంది. కాబట్టి ఈమె మనస్సు శివునిపై లగ్నం కావడం విశేషమేం లేదు. అయితే కేవలం మనసు పడినంత మాత్రాన ఆ మహానుభావుడు మనోనాథుడు వచ్చేస్తాడా? సాధ్యమా? ఎప్పుడూ ఆయనపైనే తన చిత్తాన్ని హత్తించి కూడా ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఉండేది. సతీదేవి భక్తి శ్రద్ధలకు పరమేశ్వరుడు ఎంతగానో సంతోషించి ఆమెను వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. అప్పుడు వారిద్దరి పరిణయం అతి వైభవంగా వివాహం చక్కగా జరిగింది. ఆ వివాహానికి బ్రహ్మ విష్ణువులతో సహా అందరూ దేవతలు హాజరయ్యారు. ఈ ఆది దంపతులను ఎంతగానో స్తోత్రాలతో స్తుతించి ప్రార్థించి వేడుకున్నారు. తర్వాత త్రిమూర్తులు ఈ సృష్టి సజావుగా సాగడం కోసం దీన్ని 2 భాగాలుగా విభజించారు. ఒక భాగాన్ని పగలు, రెండో భాగాన్ని రాత్రి అని వ్యవహరించారు. పగలు రాత్రి. పగలుకు సూర్యుడిని, రాత్రికి చంద్రుడిని అధిపతులుగా నియమించారు. సూర్యచంద్రులు. సూర్యుడి అధిపతిగా ఉన్న పగలు సమయమంతా చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది. అందుకే మనుష్యులలో కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ పరిసర వాతావరణంలో కానీ మనస్సులలో కానీ భావనలు కూడా ఒక్కొక్కసారి మార్పు కలుగుతూ ఉంటుంది. పశువులు, పక్షులు, వృక్షాలు ఒకటేమిటి సర్వ ప్రాణి కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేందుకు సూర్యశక్తి ఆధారభూతమవుతుంది. అలాగే రాత్రి సమయంలో అధిదేవతగా ఉన్న చంద్రుడు అతని వల్ల ఆరోగ్యానికి అవసరమైన ఔషధులన్నీ కూడా ఎంతో శక్తిని పుంజుకుంటూ ఉత్తేజితమవుతూ ఉంటాయి.
అలాగే జీవనానికి అవసరమైన పంటలు బాగా అభివృద్ధి చెందేందుకు కూడా చంద్రుడు ఎంతగానో కూడా ఉపకరిస్తాడు. దిక్కులన్నీ కూడా త్రిమూర్తులు ఏర్పాటు చేశారు. వీటిని తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అనే ప్రధాన దిక్కులన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి వీటిని అనుసంధానంగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అనేటువంటి ఒక ఉపదిక్కులు కూడా సృష్టించాడు. మొత్తం అన్నీ కలిపి 8 దిక్కులుగా ఏర్పడ్డాయి. ఈ 8 దిక్కులకు 8 మందిని అధిపతులుగా నియమించారు. ఇలా తూర్పు దిక్కునకు ఇంద్రుడు, పడమరకు వరుణుడు, ఈ దక్ష భాగానికి కూడా యముడు, ఉత్తర కుబేరుడు అధిపతులుగా చక్కగా ఈశాన్యానికి ఈశ్వరుడే అధిపతిగా ఉన్నాడు. అలాగే ఆగ్నేయానికి అగ్నిదేవుడు, వాయువ్యానికి వాయువు, నైరుతికి నిరుతి అనేటువంటి ఒక అధిపతులుగా ఉన్నారు. ఇలా అష్టదిక్కులన్నీ కూడా వాటి అధిపతుల్ని కూడా త్రిమూర్తులు నియమించారు. తర్వాత కాలాన్ని కూడా నిర్ణయించారు. కాల, కాష్ఠ ఇలా ముహూర్తాలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు ఇలా గడుస్తూనే ఉంటే కాలమానం సృజింపబడుతూ ఉంటుంది. తర్వాత ఈ వ్యవహారమంతా కూడా సజావుగా సాగేందుకు బ్రహ్మదేవునికి ఒకవైపు ఈశ్వరుడు, మరొక వైపు శ్రీమన్నారాయణుడు అన్ని విధాల సహకరిస్తున్నారు. తర్వాత లక్ష్మీనారాయణులు, వాణిబ్రహ్మలు కూడా ఇద్దరు జంటలుగా ఆ పార్వతీ పరమేశ్వరుని వేణువుల కీర్తిస్తూ స్తుతిస్తున్నారు. పరమేశ్వరుడు నందీశ్వరుని, కాలభైరవుడిని రప్పించి దేవతలను, వాణి విరించలను, లక్ష్మీనారాయణులను ఘనంగా సత్కరింపచేశాడు. వారంతా కూడా సృష్టి కార్యక్రమం సజావుగా సాగిందని ఎంతగానో ఆనందిస్తూ వారి వారి లోకాలకు అలా వెళ్తున్నారు. పేరుకు త్రిమూర్తులే కానీ మన మధ్య ఎలాంటి భేదభావం లేదు అని చెప్పి ముందే చెప్పాడు పరమేశ్వరుడు. అదేవిధంగా మీ ఇద్దరు కూడా నేను మహాదేవి అయిన ఆ పరమేశ్వరి యొక్క స్వరూపాలే. సృష్టి కార్యం సజావుగా సాగేందుకోసం ఇలా వైవిధ్యమైన భరితమైనటువంటి ఒక రూపాలను ధరించామంటే అంతా కూడా ఆ పరమేశ్వరుడు చెబుతూ ఒకరినొకరు మన్నించుకుంటూ ఒకరి వద్ద ఒకరు సెలవు తీసుకొని ఎవరి లోకంలోకి వారు హాయిగా సంతోషంగా వెళుతూ అక్కడ ప్రశాంతమైనటువంటి ఒక జీవన విధానం కొనసాగిస్తూ గడుపుతూ ఉన్నారు. జగదారాధకులైన పార్వతీ పరమేశ్వరులు కైలాసములో ప్రణయ సల్లాపాలతో హాయిగా ఉంటున్నారు. వీరిని కొలుచుకుంటూ మిగిలిన దేవగణమంతా కూడా వారి వారి పనులో నిమగ్నమై ఉన్నారు. సకల లోకాలకు అధిపతిగా అందరూ పూజలందుకుంటున్న ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. ఉత్తరాధిపతి అయిన కుబేరుడికి పరమేశ్వరుడు అంటే మహా ఇష్టం. ఆయనను ఎంతో సాన్నిహిత్యంగా కొలుస్తూ పరవశించిపోతున్నాడు కుబేరుడు. నందీశ్వరుడు ఆ విధంగా ఇలా ఎప్పుడైతే మనస్సుకు జిజ్ఞాస, కోరిక కలుగుతుందో అప్పుడే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే భావన కలుగుతూ ఉంటాయి. అయితే మనస్సులో కలిగిన ఈ జిజ్ఞాసను గ్రహించి తగు విధంగా విషయాలు చెప్పేవాడు కూడా ప్రజ్ఞావంతుడు అవుతాడు. కానీ వినేవానికి ఉత్సుకత అనేది ఎంతవరకు ఉంటుందని కూడా ఈ ప్రజ్ఞావంతుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కుబేరుడు పరమశివునికి అంత సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన, ఆకాంక్ష, ఆతృత శౌనకాది మహర్షిలో మళ్ళీ సందేహం కలిగింది. మిగతా వారందరికీ ఉన్నారు కదా, కుబేరుడే పరమశివునితో ఇంత సన్నిహితంగా ఎందుకున్నాడు? ఇదే విషయాన్ని వారు సూత మహాముని అడిగారు. చెప్పేవారు ఎంత గొప్పవారైనా ఎవరైనా వారి నుంచి మహోన్నతమైనటువంటి ఒక విషయాన్ని, విషయ పరిజ్ఞానాన్ని రాబట్టగలిగే సమర్థుడైన ప్రశ్నించేవాడు కూడా అవసరమే. ఆ ప్రశ్నించేవాడు ఏ ప్రశ్నను కాకుండా ప్రశ్నలో ఆలోచనను, అర్థాన్ని రేకెత్తించే విధంగా అడిగితే దానికి సమర్థవంతమైనటువంటి ఒక సమాధానం ఆ వ్యక్తి ద్వారా రాబట్టవచ్చు. పరమేశ్వరునికి కుబేరుడు ఎందుకంత సన్నిహితంగా ఉంటాడో, అదిగాక వారిద్దరికీ మధ్య అంత మైత్రి ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలనే కుతూహలత మీకు, మాకు, మనందరికీ కలుగుతుంది కదా. అయితే అప్పుడు సూత మహర్షి చెబుతున్నాడు శౌనకాది మహర్షులతో,
ఓ ఋషివరేణ్యులారా, పూర్వము కాంపిల్యపురం అనేటువంటి ఒక నగరం ఉంది. అత్యంత భక్తి శ్రద్ధలతో వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ అద్భుతమైన గాథ ఇది. కుబేరునికి ఈ పరమశివుని మధ్య ఇంత సాన్నిహిత్య సంబంధం ఏమిటనేది తెలుసుకోవాలని కుతూహలత. అయితే ఆ నగరంలో యజ్ఞదత్తుడనే ఒక బ్రాహ్మణుడు, వేద పారంగుతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల వేదాలను అభ్యసించి పురాణాలు, శాస్త్రాలను కూడా కూలంకుషంగా అధ్యయనం చేశాడు. అందులోనూ మంచి సదాచార సంపన్నుడు, పరమనిష్ఠాగరిష్ఠుడు. త్రిసంధ్యలోనూ క్రమం తప్పకుండా జపతప అనుష్ఠానాలను కూడా చేసుకునే దైవభక్తి పరాయణుడు. ఇతనికి తగిన విధంగానే భార్య కూడా సాధ్వీమని. ఆమె పేరు సోమిదమ్మ. చక్కటి పేరు. కలలోనైనా భర్త మాటకు ఎదురు చెప్పి ఎరగని ఆ ఉత్తమ ఇల్లాలు ఈ సోమిదేవమ్మ. ఇలా ఆనందకరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపేటువంటి ఒక ఆ దంపతులు ఒక పుత్రుడు ఉదయించాడు. తమ వంశాన్ని నిలబెట్టే పుత్రుడు పుట్టాడని చెప్పి, అలాగే తమకు పున్నామ నరకం నుంచి రక్షించే ఆ కాపాడేటువంటి ఒక వ్యక్తి ఎవరు అని చెప్పి అనుకునే సమయంలో కుమారుడు కలిగాడనేటువంటి ఒక ఆనందం, ఆ మురిసిపోయే ఆ దంపతుల ఆనందానికి అసలు అవధులే లేకుండా పోయాయి. ఆ పుత్రునికి వారేం పేరు పెట్టారు? గుణనిధి అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కుమారునికి ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీర్చుకుంటూ పొంగిపోతున్నారు ఆ దంపతులు ఆనందంగా. అలా అక్షరాభ్యాసం, ఉపనయనం తదితర ఇలా కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తూ తన వంశ గౌరవాన్ని నిలబెట్టేవాడు ఈ గుణనిధి అంటూ తండ్రి ఎంతో పరవశుడై సంతోషపడ్డాడు. అయితే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని అంటాం కదా. ఎలా ఏ విధంగా మారుతుందో, ఎవరు మారుతారో, ఎవరి గుణం ఎలా మారుతుందో ఎవ్వరికి అర్థం కాదు. తల్లిదండ్రులు ఎంతో గారాభంగా అల్లారుముద్దుగా పెంచడంలో దాన్ని ఉపయోగించుకొని మంచిని ఆ యొక్క ఎంత ప్రేమగా పెంచుకుంటున్నటువంటి ఒక ప్రేమతో చూస్తున్న ఆ వారి యొక్క భావనను ఈ గుణనిధి అలసుగా తీసుకున్నాడు. చెడ్డవారి స్నేహాలు పెరిగి ఇష్టం వచ్చిన విధంగా తిరగడం మొదలుపెట్టాడు. ఇలా చదువు సంధ్యలు నేర్చుకోకుండా సోమరిపోతాయి అటు కన్నవారికి, ఇటు బంధువర్గానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా తయారయ్యాడు. అందుకే పుత్రులు పుట్టగానే సరిపోదు, ఆ పుత్రుడు గుణవంతుడై వంశానికే చక్కని పేరు తెచ్చేవాడు కావాలని కోరుకుంటారు. కానీ ఎలా తెలుస్తుంది? అంతా మరి ఎవరిది? ఈశ్వరాజ్ఞ. ఇంత జరుగుతున్నా కూడా కుమారుడంటే ఉన్న ప్రేమ కారణంగా ఇతనిని పల్లెత్తు మాట కూడా అనేది కాదు ఆ పిచ్చి తల్లి సోమిదేవమ్మ. అప్పుడు మరింత విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, దురవాట్లకు బానిసవుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి నిత్యానుష్ఠానాలు పూర్తిగా మర్చిపోయాడు. దివాణంలో ఇటు అటు ఊరిలో వ్యవహారాలన్నీ ఏదో చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపే ఆ తండ్రికి అసలు పట్టించుకునే తీరికనే లేదు. ఏం జరుగుతుందో ఇంట్లో, కుమారుడు ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు వెళ్తుండో, అసలు ఏం చేస్తున్నాడో కూడా ఏం తెలియకుండా ఏది తన వ్యవహారాలు తాను అలా చేసుకుంటూ నిమగ్నం అవుతున్నాడు. అప్పుడు కుమారుడు ఎంతో మంచివాడన్న అభిప్రాయంతోనే ఉన్నాడు ఆ వెర్రి తండ్రి. కుమారుని చెడ్డ తెరుగుళ్ళు గురించి భర్తతో చెబితే ఎక్కడ కొడుకును దండిస్తాడో అనేటువంటి ఒక ఆలోచనతో భర్తకు తన కుమారుని గురించి ఏమి చెప్పేది కాదు ఆ తల్లి. ఇది ఒకందుకు తప్పే కావచ్చు. ఈ విధంగా గుణనిధి పెరిగి పెద్దవాడ యుక్త వయస్కుడయ్యాడు. అప్పటికి అతని దుర్గుణాలు కూడా వయసుతో పాటు పెరిగి మరింత ఎక్కువయ్యాయి. జూదం ఆడడం ఒకటి దుర్గుణం ప్రారంభమైందంటే ఇక అలా పరంపరగా కొనసాగుతుంది. అతనికి ఇక మంచి చెప్పినా అర్థం కాదు. మంచి చెప్పేవాడు అతనికి శత్రువుగా కనిపిస్తాడు, చెడు చెప్పేవాడు మిత్రుగా కనిపిస్తాడు. అందుకే ఆ వయస్సులో పెరిగి అతనికి దుర్గుణాలు పెరుగుతూ
దుష్ట అలవాటులకు బానిసయ్యాడు. రోజుకు ఎప్పుడు చూసినా స్నేహితులతో అలా జలక్రీడలాడుతూ కూడా ఎప్పుడో అర్ధరాత్రు అపరాత్రు ఇంటికి వచ్చేవాడు. ఈ సమయాల్లో కూడా ఎప్పుడైనా భర్త యజ్ఞదత్తుడు గురునిధి గురించి ఆ సోమిదమ్మ తల్లితో అడిగితే వేదాధ్యయనం సాగించేందుకు తోటి మిత్రుల వద్దకు వెళ్ళాడనో, ఎంతవరకు ఉంటుంది అసత్యం ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. వచ్చి పడుకున్నాడేమో అని సర్ది చెప్పేసేది ఆ తల్లి. ఇలా కుమారుడు ఎంతగా చెడిపోయినప్పటికీ కూడా ఆ విషయాన్ని భర్తకు చెప్పకుండా లోపల కుమిలిపోతూ అలా మథన పడుతూ కూడా చెప్పకుండా బాధపడుతూ కూడా ఏమంటాడో దండిస్తాడని చెప్పకుండా మిన్నకుండేది. అప్పుడు ఒక్కొక్కప్పుడు కొడుకు మాత్రం ఆ తల్లి చెబుతుండేది. ఏమని? భయపడుతూ ఉండేది. నాయనా, నా మాట విను. మీ తండ్రి వేదాంగ పారంగతుడు, గొప్ప ఖ్యాతి పొందినవాడు, సంస్కారవంతుడు, ఊళ్ళో ఎంతో మంచి పేరును సంపాదించాడు. పెద్ద మనిషి, నలుగురికి తాను చెప్పేవాడు. ఆయన మాట అక్కడ వేదవాక్కు. అలాంటి కుటుంబంలో జన్మించిన నీవు ఇలా చెడు సావాసాలు మరిగి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నావు. ఇది నీకు తగదు. నువ్వు ఆలోచించు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. కన్న తల్లిగా నేను చెబుతున్నాను, నా మాట వినవయ్యా. నాన్నగారికి నేను తెలియకుండా నిన్ను సరిది చెబుతున్నానంటే నువ్వు అర్థం చేసుకో. నీ మీద అధిగారాభం పెంచుకున్నందుక నాకు ఈ బాధ ఎందుకు నాన్న? ఇప్పటికైనా నా వరాల తండ్రివి, ఒక్కసారి నా మాట విను అని ఎంతో బుజ్జగించేది ఆ తల్లి అనునయంగా. మత్తులో మునిగినట్టు ఆ గుణనిధికి ఈ మాటలు ఏమాత్రం రుచించలేదు. కానీ తల్లినే మందలించేవాడు. తల్లి బాధపడుతుందని అప్పటికే ఒకవేళ అని, అలాగే అమ్మా నువ్వు ఎలా చెబితే నేను అలాగే వింటాను అంటూ లోపల మాత్రం తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే ఉండేవాడు. ఇలా కొడుకు చెడు అలవాట్లకు అలా బానిసైపోవడానికి కల్లార చూస్తూ కొడుకు ఈ విధంగా చెడిపోతాడని బావురుమని ఏడ్చేది ఆ సోమిదమ్మ. అంతేకాక అతడికి మాత్రం సరి అయిన దారిలో పెట్టేందుకు మాత్రం ప్రయత్నించేది కాదు. ఇది అందుకే తల్లిదండ్రులు కుమారుని ఇంట్లో సంతానాన్ని ఏ విధంగా పెంచాలనేటువంటి ఒక ఆలోచనను తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ కథాంశంలో అదే నడుస్తుంది. ఈ విషయాన్ని ఒకవేళ భర్తకు చెబితే కుమారుని మార్చేందుకు ప్రయత్నం చేసేది కాదు. కానీ ఎక్కడ చెబితే కుమారుని కొడతారన్న భర్త ఆ ఒక్క ఆలోచనలతో భర్త అడిగిన ప్రతిసారి కూడా కొడుకును వెనకేసుకొని వచ్చేది. ఇది యథార్థం కాదని తెలిసి కూడా. దీనికంతా కారణం ఆ కన్న తల్లి ప్రేమనే. ఆ ప్రేమనే పనంగా పెట్టి ఇష్టం వచ్చినట్లు తల్లిని మభ్యపెట్టి కావలసిన ధనాన్ని పట్టుకొని పోయేవాడు గుణనిధి. ఇలా తల్లికి తెలిసి కొంత ధనాన్ని తెలియకుండా మరికొంత ధనాన్ని ఇలా తీసుకుపోతూ జూదములు తాన్ని మొత్తం ఉపయోగించుకునేవాడు. ఒకరోజు జూదముల మొత్తం ఓడబెట్టుకున్నాడు. ఏమీ లేదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ఏది దొరక్క తండ్రి పెట్టుకునే వజ్రపు ఉంగరాన్ని ఎవ్వరికీ తెలియకుండా అపహరించేందుకు వెళ్ళి జూదం ఆడాడు. అయితే కుమారుడు ఆ వజ్రపు ఉంగరాన్ని తీసుకుపోవడం చాటు నుంచి గమనిస్తూనే ఉంది ఆ తల్లి సోమిదమ్మ. అయినా ఇతని మీద ఉన్న ప్రేమతో వద్దని వారించలేకపోయింది ఆ తల్లి. అయితే కర్మకాలి ఆ ఉంగరాన్ని జూదములు ఓడిపోయాడు ఈ గుణనిధి. ఉంగరం గెలిచిన ఈ జూదని మాత్రం దాన్ని వేలిక ధరించి అలా హాయిగా గొప్పగా వీధుల్లో తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతూ ఉంటే గుణనిధి తండ్రి అదే ఆ యొక్క ఉంగరం ధరించి గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తి అలా వెళుతూ ఉంటే అదే సమయంలో గుణనిధి తండ్రికి ఆ వ్యక్తి తారసపడ్డాడు. అతని చూసి ఆశ్చర్యపోయాడు. అతని చేతిలో తన వద్ద ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఒక వజ్రపు ఉంగరం ఇతని వద్ద ఎలా ఉంది అని చెప్పనుకున్నాడు. అనుకొని యజ్ఞదత్తుడి ఆ కళ్ళు ధగధగా మెరిసి ఆ ఉంగరం వైపు చూస్తూ, ఆగు, ఒక్క నిమిషం ఆగు,
ఏ ఉంగరం నీకెక్కడిది? ఎవరిచ్చారు? దొంగతనం చేసావా? తీసుకున్నావా? ఏం చేశావు? ఒక్కసారి చెప్పు అన్నాడు. అతను భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు. ఈ ఉంగరాన్ని తడబడుతున్నాడు. ఈ ఉంగరాన్ని గుణనిధి అని అతను జూదములు ఓడిపోయాడు, అది నేను గెలుచుకున్నాను, నా తప్ప అని సమాధానం చెప్పాడు. అప్పటి వరకు కొడుకు పైన గుణనిధి ఎంతో మంచివాడుగా ఊహించుకున్న యజ్ఞదత్తుడు ఊహలన్నీ కూడా పటాపంచలైపోయాయి. అయితే ఇవన్నీ కూడా ఆలోచించకుండా దుర్మార్గుడా, ఏంటిది, వేదాలను అభ్యసించే గుణనిధి గురించి ఇలా మాట్లాడేందుకు నీకు ఎంత ధైర్యము? నా కొడుకు గొప్పనైన సంస్కారవంతుడు, వేదాధ్యయనం నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానములు చక్కగా నిర్వర్తించే నా కుమారుని గురించి నీ విధంగా చెబుతావా? దొంగిలించావా? నిజం చెప్పు అని ఆ అరుపులకు ఏమాత్రం కూడా బెదరకుండా, దొంగిలించాల్సినటువంటి ఒక కర్మ నాకు పట్టలేదు, నిజం తెలుసుకో, అవసరమైతే పో, నీ ఇంటికి వెళ్ళి నీ కొడుకునడుగు నిజమా కాదా అని చెప్పి అని, నీ కొడుకు నువ్వు అనుకున్నంత గొప్పవాడు అనుకుంటున్నావు, ఏదేదో ఊహించుకుంటున్నావు, కానీ అతడు వేదవిధుడుగాడు, ఎలాంటి వాడు కాడు. వట్టి జూదరి, తిరుగుబోతు, తాగుబోతు. కావాలంటే ఈ విషయాన్ని మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి, మీకు యథార్థం తెలుస్తుంది. అప్పుడు నన్ను వచ్చి మీరు అడగండి. ఇంకా అనుమానమైతే మీ భార్య గారిని అడగండి, అంతేగాని ఎవరిని పడితే వారిని మీరు నిందించకండి అని అన్నాడు. అదంతా యజ్ఞదత్తుడు మరింత కోపగించి, ధూర్తుడా, ఉత్సనీచాలు మాని తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏం చెబుతున్నావు? అసలు నువ్వు తెలుసుకుని మాట్లాడుతున్నావా? రాజుగారి వద్దకు నేను తీసుకొని వెళ్తే నేను దండిస్తాడు, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? మర్యాదగా చెబుతున్నాను, ఒక్క నిమిషం నీకు సమయం ఇస్తున్నాను. ఆ ఉంగరాన్ని నాకు తిరిగి ఇచ్చేసి, మీకు ఇవ్వవలసినటువంటి ఒక పని నాకు లేదు. మీరేం మాట్లాడుతున్నారు? దీన్ని నేను ఆటలో గెలుచుకున్నాను, ఇది ధర్మం నాది, ఎవరు గెలిస్తే వారిదే, కాబట్టి ఇది నాది. మీరు ఎక్కడికి తీసుకువెళ్ళినా అది మీకు ఇచ్చేది లేదు, ధర్మం నా వైపే ఉంటుంది, అది మీరు గమనించండి అని ఖరాఖండిగా చెప్పేశాడు యువకుడు. ఇక అతనితో వాదించే లాభం లేదనుకున్నాడు యజ్ఞదత్తుడు. ఏం చేయాలి? అలా అనుకుంటూ ఇక్కడ ఇవ్వాల్సిన పైకాన్నంతా అతని ముట్ట చెప్పి, ఇక అవమానాన్ని భరించలేక, రగులుతున్న కోపాన్ని అణుచుకోలేక ఇంటికి తిరిగి వచ్చాడు యజ్ఞదత్తుడు. కొడుకుపై పెంచుకున్నటువంటి ఒక ఆశలన్నీ కుప్పగూలిపోవడం చేత భరించలేకపోతున్నాడు ఆ పిచ్చి తండ్రి. అయితే ఈ విషయం మొత్తం తన భార్యకు కూడా తెలిసినప్పటికీ కూడా తాను ఇలా మోసగించడం అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు. నా భార్య నాకు అబద్ధం చెప్పింది, ఇది ధర్మమా? ఎందుకు ఇలా చేసింది? దీనికి కారకులు ఎవరు? తాను చెడిపోవడానికి కారకులు ఎవరు? ఆలోచించింది, బాధపడ్డాడు. ఇంటికి రాగానే రోజున మాదిగానే సోమిదమ్మ భర్తకు ఎదురేగి, అందుకే ఎప్పుడో ఒకప్పుడు అసత్యం అనేది బయటపడుతుంది. కాలు కడుక్కోమనేందుకు నీళ్ళు ఇచ్చింది, అంతే, అలా నీళ్ళు ఇస్తున్నది. ఉగ్రంగా యజ్ఞదత్తుడు కోపంగా చూస్తున్నాడు, కళ్ళు ఎర్రబారుతున్నాయి, వణుకుతున్నది సోమిదమ్మ. ఇలా చూస్తే ఎప్పుడు కూడా నా భర్త ఇలా ప్రవర్తించలేదు అనుకున్నది, ఆలోచన చేశాడు. వెంటనే చేతికి ఇచ్చిన చెంపను కింద పడేసి, ఖరాఖడిగా కింద పడేసి ఉగ్రంగా చూస్తూ ఒక చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆ విధంగా ఉక్రోషంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా చూస్తున్నది ఆ తల్లి, కండ్ల పంటి నీళ్లు కారుతున్నది. ఏం జరిగింది? అప్పుడు అతడు యజ్ఞదత్తుడు ఆ తల్లితో ఏమన్నాడు, అది రేపటి అధ్యాయములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం స్వస్తి.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.